50 మంది కన్సిస్టెంట్స్ ఉగ్రవాది సంస్థలకు సంబంధించిన బెట్టింగ్ యాప్లు అయితే ప్రమోట్ చేశారండి. ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. సో దీనికి పూర్తిగా బాధ్యత కర్త కర్మక్రియ నాగార్జున గారు. ఇప్పుడు నాగార్జున గారు సో మీకు ఒక విషయం అడగాలని ఈ వీడియో చేస్తున్నానండి. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. ఒక విద్యార్థి తప్పు చేస్తే దాని బాధ్యత టీచర్ది. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. అదే స్కూల్ అంతా తప్పు చేస్తే దాని బాధ్యత ప్రిన్సిపల్ది. ఇక్కడ టీచరు, ప్రిన్సిపల్, నాగార్జున. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదన అర్థం చేసి ఎలా సెలెక్ట్ చేస్తారు సార్? అతిపతి తిండికి తికానా లేని కొడుకుల్ని. నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నీ అడగద్దని చెప్పానా? 50 మంది కన్సిస్టెంట్ సార్. ఒక్కసారి చూడండి. దీప్తి, సునైన, భానుశ్యామల, శ్రీముఖి, రాహుల్, హిమజ, శ్రీ మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? చూడకి లాసియా, సోహిల్, మెహబూబా, అలేఖ్య, హారిక, హర్యానా, షణ్ముఖ, శ్రీస్, సన్ని, ఆజకాజ, జెస్సీ, హితురోయ్, రాజరెడ్డి, శ్రీ సత్య, వాసంతి, పల్లవి ప్రశాంత్, అమర్దీప్. మీరు ఏమైనా అన్నపూర్ణ స్టూడియో అమ్మేసి ఈ బెట్టింగ్ బాధ్యతలు అందరికీ నష్టపరిహారం చెల్లిస్తారా సార్? చెల్లించరు కదా. తిండికి తెక్కానా లేని వీళ్ళు సార్. ఇప్పుడు రైతు బిడ్డ ఉన్నారు సార్, బేకారు నా కొడుకు. సచ్ వరస్ట్ క్యాండిడేట్ ని తీసుకొచ్చి మీరు ఆ బిగ్ బాస్ విన్నింగ్ చేయించారు. లోపలికి వెళ్ళక ముందే నేను చెప్పాను, మనిషిని చూస్తే చెప్పగలను. చెప్పాను ఆడు వేదావా అని చెప్పి వాడికే చెప్పాను. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. అరే నువ్వు మోసం చేస్తున్నావు రైతు పేరు పెట్టుకొని, అలా మోసం చేయకని తిట్టాను వాడిని. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా. ఇలాంటి ఎదవల్ల మీరు ప్రమోట్ చేస్తుంది, అదంతా తప్పు మీదే కదా, రెస్పాన్సిబిలిటీ మీదే కదా. శివజ్యోతి V6 అమ్మాయి ఒక టీవీ యాంకర్ కి 10,000 కన్నా ఎక్కువ రాదు. న్యూటన్ సూత్రాలకు కూడా అర్థం కాని ఓ చిత్రాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాం, మీరు ఉత్తగానే భూగులు వడగుర్రి. BMW కారు, పెద్ద అపార్ట్మెంట్, లగ్జరీ ఫామ్ హౌస్. ఎక్కడి నుంచి సార్? బెట్టింగ్ యాప్ నుంచి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఇంకా దీప్తి సునాయన అమ్మాయి మళ్ళీ BMW కారు, ఈ శివజ్యోతి ఇంటి పక్కనే పెద్ద బిల్డింగ్. మళ్ళీ పత్రికలో ఏందా ఇదే మంచి పద్ధతి కాదా ఇది? యూట్యూబ్ వీడియో కోసం ఈ వెధవ 4 కోట్లు ఖర్చు పెట్టి 5 నిమిషాల సాంగ్ తీశాడు. శ్రీ సత్య అన్న అమ్మాయితో వీళ్ళందరూ అందరూ మీ బ్యాచ్. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నాకు అసలు సంబంధమే లేదు. గాడ్ ప్రామిస్, నిజమే చెప్తున్నా. బ్యాచ్ సోహేలు ఆ ఎదవ కూడా తిండికి తక్కన వాడు మొహం వచ్చి రాగానే సినిమా, మళ్ళీ 4 రెస్టారెంట్లు. ఎక్కడి నుంచి సార్ డబ్బులు వస్తున్నాయి నా కొడుకులకి? బాబు ఆయన తప్ప ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి. టేస్టీ తేజం యూట్యూబ్ లో 10,000 ఆదాయం వస్తుంది. ఆ నా కొడుకు 25 రెస్టారెంట్లు పెట్టుకుని ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఎందుకు ఎవడు ఎలా సస్తే నాకెందుకు, నాకు కావాల్సింది డబ్బు అని గీత గీసుకొని వీళ్ళందరూ ప్రమోట్ చేసి తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ హంగామా చూడాలి. ఏదో దేశానికి మెడల్ తెచ్చినంత విధిగా ఫీల్ అయిపోతున్నారు బిగ్ బాస్ అంటే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నిజంగా ఆయన ఎంతో పుణ్యం చేసుకుంటే మీరు పుట్టారు సార్. కానీ మీరు చేసిన పాపాలకి మీ పిల్లలకే మీరు మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.